ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున ఉపాధి హామీ కూలీలు సైతం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకే పనులు చేపట్టాలని, ఎండ తీవ్రత పెరిగే వరకు ఇళ్లలోకి వెళ్లిపోవాలని తహసీల్దార్ మాలతి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉపాధి కూలీలు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకే పనులు చేయాలని, వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రాకూడదని, అత్యవసర సమయంలోనే బయటకు రావాలన్నారు. బయటకు వచ్చే సమయంలో గొడుగు లేదా టోపీ ధరించి బయటకు రావాలని, ఉదయం 11 గంటల వరకు పనులు ముగించుకుని ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. పొద్దున ఉపాధి హామీ కూలీలు కూడా పొద్దున 5 గంటల నుంచి స్టార్ట్ చేసి 9:30, 10 గంటల వరకు మీరు ఇంటికి వచ్చేటట్లు చూసుకోవాలి. బాగా ఎండ ఉంటుంది. మన రాష్ట్రంలో 45 దాటింది కాబట్టి జాగ్రత్తగా ఉండి మీ సమయం అంటే చల్లదనం ఎప్పుడైతుంటే మనకు 10 వరకే ఉంటుంది. అసలు యాక్చువల్గా 8కి స్టార్ట్ అయిపోతుంది ఎక్కువ ఎండ, కానీ 10 వరకే కూడా మనం పని చేసుకోవచ్చు. కాబట్టి 5 గంటల నుంచి పొద్దున్నే 10 గంటల వరకు మీ పనిని పూర్తి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎండలు ఎవరు కూడా తిరగొద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఉండి మీరు బయటికి రావాల్సి వస్తే గొడుగు కానీ లేకపోతే ఇంకా గొడుగు వేసుకొని రావాలి. అట్లాగే తలకి ఏదైనా చుట్టుకోవాలి లేదా క్యాప్ అన్నా పెట్టుకోవాలి. చిన్న పిల్లల్ని అస్సలు బయటకు తీసుకురావద్దు. దీనివల్ల ఏమైపోతుందంటే పిల్లలు తొందరగా డిహైడ్రేషన్కి గురైపోయి మనకి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి వృద్ధులు, పిల్లలు ఎవరు కూడా ఎండకు రావద్దు. ఉపాధి హామీ వాళ్ళు, వడ్లు ఐకేపీ సెంటర్లలో వడ్లు ఆరబోసుకునే వాళ్ళు కూడా ఈ సూచన గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎవ్వరు కూడా మన మండల్లో వడదెబ్బ తగిలింది, ఇబ్బంది పడ్డారు అనేది జరగొద్దని నేను ఆశిస్తున్నా. కాబట్టి ప్రజలందరూ ఈ సూచన గమనించాలని కోరుకుంటున్నాను.